చూస్తున్నాం. అమెరికా అధ్యక్ష ఎన్నికల సమయంలో ఇదొక సంచలనం. త్వరలోనే అధ్యక్ష ఎన్నికలు జరగనున్న సమయంలో జో బైడెన్ రేసు నుంచి తప్పుకున్నట్లు ప్రకటించడం అమెరికా రాజకీయాల్లో కీలక పరిణామం. ఎన్నికలు క్లైమాక్స్ కు చేరిన సమయంలో బైడెన్ ఈ నిర్ణయం తీసుకోవడం హాట్ టాపిక్ గా మారింది. దేశ ప్రయోజనాల కోసమే తాను తప్పుకుంటున్నట్లు అమెరికా ప్రజలకు లేఖ ద్వారా తెలిపారు బైడెన్. కాగా బైడెన్ ఇటీవల అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారు. అలాగే ట్రంప్ తో జరిగిన డిబేట్ లోనూ వైఫల్యం చెందారు. దానికి తోడు సొంత పార్టీ నుంచే తీవ్ర వ్యతిరేకత రావడంతో వైదొలుగగా తప్పని పరిస్థితి తలెత్తింది. పార్టీ కార్యకర్తలకు దేశ ప్రజలకు లేఖ రాశారు. ఎన్నికలకు ఇంకా 4 నెలలే మిగిలి ఉన్న సమయంలో బైడెన్ పోటీ నుంచి తప్పుకోవడంతో డెమోక్రాట్లలో అయోమయ పరిస్థితి నెలకొంది. బరిలో ఎవరు నిలుస్తారన్న దానిపై ఉత్కంఠకు తెరలేచింది. లేఖలో ఉపాధ్యక్షురాలు కమలా హారిస్ కు కృతజ్ఞతలు చెప్పిన బైడెన్ ఆమె అభ్యర్థిత్వానికి మద్దతు పలుకుతూ ఆ తర్వాత సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ పెట్టారు. డెమోక్రాట్లలోనూ ఎక్కువ మంది హారిస్ వైపే మొగ్గు చూపుతున్నట్లు తెలుస్తోంది. ఎనభై ఒక్కేళ్ల బైడెన్ ఇటీవల పలు ప్రచార సభల్లో తడబడ్డారు. దీంతో పాటు ట్రంప్ తో జరిగిన చర్చలు ఘోరంగా విఫలమయ్యారు. ఆయన ప్రస్తుతం కోవిడ్తో ఐసోలేషన్లో ఉన్నారు. ఇటీవల జరిగిన ప్రైమరీల్లో 95% డెమోక్రాట్ ప్రతినిధులు బైడెన్ కు మద్దతు పలికారు. ఆయన అనూహ్యంగా వైదొలగడంతో మరోసారి వారంతా మరో అభ్యర్థిని ఎన్నుకోవాల్సి రావచ్చు. వచ్చే నెల 19 నుంచి 22 మధ్య షికాగోలో జరిగే సమావేశంలో అభ్యర్థిని ఎన్నుకుంటారు. దేశ చరిత్రలో అత్యంత చెత్త అధ్యక్షుడు బైడెన్ అని ట్రంప్ వ్యాఖ్యానించారు. డెమోక్రాటిక్ నామినీగా బైడెన్ వైదొలిగిన తర్వాత ఆయన స్పందించారు. కమలా హారిస్ అభ్యర్థి అయితే తాను మరింత సులభంగా ఓడిస్తానంటున్నారు ట్రంప్.